హాయ్ గాయ్స్! ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చా. అదేంటంటే చోలో బటానీ అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది. ఈజీ ప్రాసెస్. చేసేద్దామా? సో ఇప్పుడు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీరు రెడీ పెట్టుకొని, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ ఇలా కట్ చేసుకొని తీసుకోండి. ఆ తర్వాత ఈ స్పైసెస్ రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీసే చేస్తాను నేను డైలీ. అప్పుడప్పుడు మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, సో మీరు ట్రై చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి. ఈజీగానే నేను చేస్తాను. ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి నా కర్రీస్, నా రెసిపీస్. ఎవరెవరు ట్రై చేస్తున్నారో కామెంట్ చేయండి అండ్ ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇందులో మసాలా, గరం మసాలా, సాల్ట్ వేసి, సాల్ట్ అండ్ కారం కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. వెజిటేబుల్ స్మెల్. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఆ స్మెల్ చూస్తుంటే. అండ్ ఆల్సో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూస్తే. సో వీటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయిల్ తీసుకొని ఇందులోకి మనం జీలకర్ర, ఇలాచీ, బగారా లీఫ్ అట్లా స్పైసెస్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ వెజిటేబుల్ కర్రీ. ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి కొంచెం సాల్ట్ అండ్ కొంచెమే కారం వేసుకోవాలి. ఎందుకంటే ఫస్టే మనం పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, అండ్ ఆల్సో స్పైసెస్ కూడా వేసినాం కదా, కొంచెం ఘాట్ అవుతుంది, కారం అయిపోతుంది కర్రీ. సో ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువే ఉండాలి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఇందులో మనం పక్కన పెట్టుకున్న బఠానీస్ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. ఇవి నేను 1 డే నైట్ సోక్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిని సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నవి ఇందులోకి వేసుకొని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం ప్రాసెస్ ఉంది, అది కూడా చూసేద్దాం. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. మా మమ్మీ టేస్ట్ చేసి చెప్తుంది ఎట్లా ఉంటుందో. సూపర్ ఉందంట. సో మీరు కూడా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు నేను సర్వ్ చేసుకొని నేను తిని మీకు చూపిస్తాను. ఇందులోకి పూరి చాలా బాగుంటుంది, ఎందుకంటే కాంబినేషన్ అదే బాగుంటుంది ఈ కర్రీకి. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఇప్పుడు నేను కూడా ట్రై చేసి మీకు చెప్తాను. నాకు కుకింగ్ వచ్చు, నన్ను నమ్మి మీరు ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో. అండ్ టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇది ఒక సెలబ్రిటీకి ఇష్టమైన కర్రీ అనమాట. ఎవరో చెప్పుకోండి, చూసేద్దాం. కామెంట్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఒక బుక్క తినేయండి. నిజంగా టేస్ట్ బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్. బాయ్ బాయ్.